ఆల్మోస్ట్ 24 గంటల్లో ఏ 2 గంటల్లో తప్పనిచ్చి మిగిలిన 22 గంటలు కూడా సాధన జరగట్లేదని బాధ ఉందిగా. 24 గంటలు ఇది చేస్తున్నాను, అది చేయలేకపోతున్నాను అన్న బాధ ఉంది కదా. అసలు అవి ఉన్నాయా లేవా అది తెలియటం లక్ష్యం. కానీ నమస్తే స్వామి. నమస్తే స్వామి. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుల గీతా ప్రసంగాల్లో 2వ అధ్యాయంలో 51వ శ్లోకానికి మరికొంత వివరణ చెప్తున్నాను స్వామి. శ్లోకం అర్థం ఇలా ఉంది స్వామి. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మలను అనర్చుచున్నను వాని ఫలములు త్యజించి జనన మరణ రూపమగు బంధము నుండి విడుదలను పొందిన వారై దుఃఖరహితమగు మోక్ష పదవిని పొందుచున్నారు. సద్గురుదేవులు అంటున్నారు, జన్మ పరంపరల నుండి విముక్తి కావేయించేంత పెద్దది ఈ అంతఃకరణ ప్రవృత్తి అయితే దాన్ని పొందడం ఎంత కష్టమో తెలుసుకోవాలి. దాన్ని ఎంతో గొప్ప శక్తి ఉంది. అట్టి స్థితి ఈ జన్మలో ఎంత ఉత్తమ గురువు అనుగ్రహం వల్ల ఎంతటి సాధన చేత కలుగుతుందో. నిత్య జీవితంలో చేసే కర్మ ప్రతిదాన్ని కూడా అలా చూస్తూ వెళితే ఒకానొక స్థితి అది వస్తుంది. అప్పుడు దుఃఖరహితమైన బ్రహ్మ వస్తువును పొందుతున్నాడు. యోగం అనే పదానికి అనేక సందర్భాల్లో అనేక అర్థములు చెప్పారు. ఆయా అన్ని అర్థములు నిజమే. చిత్తవృత్తిని నిరోధించడమే యోగమని ఒక చోట, జీవాత్మ పరమాత్మల ఐక్యానుసంధమే యోగమని మరో చోట చెప్పారు. ఆత్మప్రాప్తి కోసం చేసే సమస్త కర్మలు యోగమే. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ శ్రీకృష్ణ పరమాత్మచే అనుగ్రహించబడిన గీతా సారాన్ని సద్గురుదేవులు వివరణ ఇస్తున్నారు. అలానే దానిని మనం అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తూ విచారణ చేద్దాం. ఇప్పుడు మనసుకు ఇది అంటుండగా ఒక మాట, సమత్వ బుద్ధి కలిగిన వాడు యోగనిష్ఠుడై జనన మరణాల నుంచి బయటపడతాడు. ఇక్కడ నాకు కూడా ఏమనిపిస్తుందంటే వింటుండగా విచారణ చేస్తే సమత్వ బుద్ధి, ఈ సమత్వ బుద్ధి అన్నది మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. అదే ఫలాపేక్షలో మనసుకి ఏర్పడ్డ ఒక నిశ్చిత అభిప్రాయం, ఒక స్పష్టతే యోగ ప్రవేశం అని అనుకున్నాం. సమత్వ బుద్ధి అని దాన్ని యోగం అని కూడా చెబుతున్నారు. అయితే నేనేమంటున్నానంటే సమదృష్టి. అది ఎందుకు సమదృష్టి అనేది, ఎందుకంటే మనకిప్పుడు ఏమైందంటే ఆధ్యాత్మికమును భౌతికం రెండు వేరు అనే భావన ఉంది. అసలు ఆధ్యాత్మికానికి ఒక మనసు, భౌతికానికి ఒక మనసు. ఆధ్యాత్మికానికి కొంత సమయం, భౌతిక జీవనానికి అధికంగా ఇష్టం వచ్చినట్టుగా సమయం ఇస్తాం. అదైనా ఆలోచించేది ఆ ఆలోచనకి ధ్యానమని, ఆ ఆలోచనకి భక్తిని పేరు. ఇదే మనసు ఇది ఆలోచిస్తే జీవనము ఆలోచన అని దీనికి పేరు. ఇట్లా రకరకాల పేర్లతో మనం ఆ మనసుని యొక్క పనితీరుకి పెట్టుకున్నాం. కానీ నిజానికి అటు యోగపరమైన సరే ఆలోచనే, ఇటు లౌకిక జీవనమైన ఆలోచన. మనసు కదలికానండి. ఆలోచన అంటే మనసు యొక్క పనితీరు అన్నాం. ఆలోచన అంటే మనసు పనితీరు. ఇకపోతే అదే మనసుకి స్పష్టత ఇక్కడ వస్తే జీవనంలో ఒక శాంతి, ఒక అర్హత మనసుకు వస్తుంది. ఏమిటి అర్హత అంటే పవిత్రత వస్తుంది. ఆ పవిత్రత మనసుకు వచ్చినప్పుడు అదే జ్ఞానం కింద మారుతుంది, ఇక్కడ విజ్ఞానం కింద మారుతుంది. కాబట్టి ఇది ఒకటే మనసుకి ఒకేసారి ఒకటే మనసు కదా. మనకి మనసు ఏమవుతుంది, బయటికి వచ్చింది జీవించడానికి, జీవనంలో కర్మలు చేస్తున్నప్పుడే ఒక పవిత్రత, ఒక స్పష్టత ఉంటే అదే మనసుకి కలిగే ఆ స్పష్టతలో వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో దానికి యోగం అని, సమత్వం అని. మనసు ఒకటే ఉందన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇక అయితే మనకేమో బయటకు వచ్చాక ఆధ్యాత్మికానికి ఒక మనసు అంటాం, భౌతికానికి ఒక మనసు. తర్వాత ఫలానా
విధానానికి పలానా మనసు, ఇది ఈ విధానం, అది ఆ విధానం, ఇట్లా విధానాలను బట్టి కూడా మన మనసు విభజించినట్టుగా కనపడుతుంది. ఉన్నది మనసే. ఎవరు ఏ మార్గంలో ఉన్నా, ఎవరు ఏ విధానంలో ఉన్నా, ఎవరు దేన్ని ఆశ్రయించిన ఏకైక లక్ష్యమేమో మనసు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటం. మన స్వరూపాన్ని ఇక్కడ మన స్వరూపము, మనసు స్వరూపం రెండు ఒకటే. స్వస్వరూప దర్శనం అన్నా మనసుకి యొక్క దర్శనం చేసుకున్న దాని యొక్క పనితీరు, దాని లక్షణాలు అది వేరు కాదండి. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ వేరుగానే భావిస్తున్నాం. అది వేరండి, జ్ఞానానికి వేరే అదేం లేదు. మనసే ఉన్నది, ఏకైక ఆయుధం మనసే. సమత్వ దృష్టి అంటే అది కూడా ముందు ఇక్కడ కూడా రావాలి. ఇప్పుడు వద్దులే ఆధ్యాత్మికంగా ఒక 60 ఏళ్ళ తర్వాత ఎప్పుడో నేర్పుదాం. పవిత్రత నేర్పడానికి వయసు ఏముంది? ఒకటే మాస్టర్, ఇవాళ నేను మీతో ఒకటి విన్నవించుకోదలుచుకుంది ఏంటంటే, కొద్దిసేపు ఆత్మ పరమాత్మ సరే అవన్నీ వదిలిపెట్టండి. ఏమిటి దీనివల్ల? ఒక మనసుకి కేవలం భౌతిక వాంఛలతో భౌతిక ఫలాలను కోరుతూ వెళుతుంది మనసు. మళ్ళీ ఒక మనసు ఏం చేస్తుంది అంటే కొద్దిగా వైరాగ్య దృష్టి కలిగి, ఒక స్పష్టత కలిగి, ఫలాపేక్ష సత్యాన్ని తెలుసుకోవాలంటుంది ఒక మనసే. మనసులో ఒకటి ఒక రకంగా ఉంది, మనసు ఒకటి అంటే విశ్వవ్యాప్తంగా ఉంది కదా. అందరికీ మనసే ఉంది కదా. తీరుని బట్టి వైవిధ్యంలో భాగమే అది. మనసులో వైవిధ్యం కాదు, మనుషుల్లో వైవిధ్యం, క్రియలో కర్మలో వైవిధ్యం ఉంది కాబట్టి మనసుకు వైవిధ్యంగా కనపడుతుంది కదా. అట్లా ఇప్పుడు 10 మంది బంతిలో కూర్చున్నారు భోజనానికి. బాగా వృద్ధులు ఉన్నారు, యవ్వనంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇంత వడ్డం చేసుకుంటూ వస్తారు. యవ్వనంలో ఉన్న వాళ్ళకి బాగా పెడతారు, ముసలి వాళ్ళకి కూడా కొన్ని తినకూడనివి ఇంత పెడతాం. ఇది సమదృష్టే. అని మరి అందరికి ఇంత పెట్టుకుంటూ పోతే అది. కానీ ఇక్కడ వైవిధ్యము స్థితిని బట్టి తప్పితే మానసికంగా వచ్చే సంతోషం మళ్ళీ వాళ్ళకి ఏం కావాలో, ఎంత తింటారో, తృప్తో ఇవేవో ఇది అదా. నిన్న మనం బహుశా ఎవరిది భగవాన్ అనుకుంటా, రుచి హితము రుచి రెండు ఉండాలి. అందుకని ఇక్కడ నేను ఏం చెబుతున్నానంటే, మన అందరికీ మనసు ఉంది కదా గారు, ఒకటే మనసు. ఈ మనసు యొక్క పని నాకు సాధన మీద ఇష్టం ఉంది. చాలా మనసుల్లో, ముఖ్యంగా స్త్రీలలో చాలా సత్వగుణ సంపన్నమై సత్యాన్ని బాగా కోరుకుంటుంది. ఆ ప్రకృతిలో లక్షణం అది, స్త్రీలని కాదు, ప్రకృతిలో వాళ్ళలో ఒక ప్రేమ గుణం అనండి, ఏదన్నా వాళ్ళు బాగా ఎక్కువ తొందరగా అందుకుంటారని. ఇప్పుడు చాలా చోట్ల చూస్తే కూడా ఎక్కువ ఈ సమావేశాలు వాటిల్లో ఇప్పుడు క్షేత్రాల్లో ఆడవాళ్ళు ఎక్కువ కనపడతారు. వాళ్ళకి అది ఆ లక్షణం ఒకటి ఉంది, మంచిది. సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అయితే మనసుకి ఒక కొద్దిగా అటువైపు ఎక్కువ మొగ్గుతుందని, అంతకంటే ఏం లేదు. సరే, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఎక్కువ మంది అది కోరుకుంటారు, నాకు కూడా సత్యం తెలిస్తే బాగుండని ఎప్పుడో ఒకప్పుడు. కానీ ఒప్పుని 10%, 25% వేసుకోండి మొత్తం మీద. ఇది కోరుకో. ఈ 25% గురించే నేను మాట్లాడుతున్నాను. ఇంక 75% గురించి నేనేం మాట్లాడినా అయితే సిద్ధాంతం అన్నా అవుతుంది, లేదా రాద్ధాంతం అన్నా అవుతుంది, లేదా విమర్శ అన్నా అవుతుంది. అది అవసరం కాదు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పేపర్ చదివేవాడు చూడండి, బడ్జెట్ చదివేవాడు ఒకడు, రాజకీయం చదివేవాడు ఒకడు, ఇంకా లోకం తీరు తెలుసుకునేవాడు ఒకడు, అడ్వర్టైజ్మెంట్స్ చూసేవాడు ఒకడు. ఇట్లా ఎవరు వాళ్ళు పేపర్ చదువుకుంటారు. ఎవరో ఒక మంచి మాట అప్పట్లో ఈనాడు పేపర్లో వచ్చేది, ఏదో పేరుతో హితవాక్యం మితవాక్యం ఏదో వచ్చేది, అది చూసుకునేవాడు. అది అంతగా మిగిలిన పేపర్ చూడు, ఆ ఒక్కడు చదువుతారు పక్కన పడ. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఇది కోరుకునే వాళ్ళు ఉంటే, మనసు మాత్రం ఎలా ఉండాలి అంటే, అది నా ఉద్దేశం, నా లక్ష్యం కదా. నేను కోరుకునేదేగా నా లక్ష్యం. ఎవరైనా మనసు కోరుకునేదేగా లక్ష్యం, అది ఉద్దేశం ఉంటుంది కదా. అది ఒకటి. మనం బయట ఆహార్యానికి, నేను మిమ్మల్ని కొన్ని అడుగుతారు వారు, ఇప్పుడు మీరు వార్త పేపర్లో చేస్తున్నారు, మీరు ఈనాడు పేపర్లో ఉన్నారు, మీ ఆహార్యానికి ఈ వృత్తికి ఏమైనా సంబంధం ఉందా? ఈ డ్రెస్ కోడ్ కానీ ఏమి సంబంధం లేదు కదా. మీకున్న సమర్థత, జర్నలిస్ట్ కావాల్సినటువంటి లక్షణాలు, మీ ఎరుక, ఇవన్నీ కావాలి అంతే. మీ ఆహార్యంతో దానికి ఏం సంబంధం లేదు. ఇది కూడా అడగరు కూడా వాళ్ళు.
డ్రెస్ కోడ్ వేరే మళ్ళీ అది అలా ఒక మాట జాగ్రత్తగా సాధకుడు అన్నవాడు నాకు సత్యం కావాలి అనుకున్న వాళ్ళం మరి అంత నియమంగా ఉండాలి. ఒక వరలో 2 కత్తులు దూరం, ఒక వరలో 3 కత్తులు అసలు అవకాశమే లేదు. అట్లనే ఇప్పుడు నాకేం కావాలి, నాకు సత్యం తెలియాలి. సత్యానికి మనం మొన్న చెప్పినట్టుగా ముఖ్య కారణం ఏమిటి అంటే దేహ భావన, దేహ సంబంధం. సరే అట్లా ఉండాలి. ఇక చదువుకైనా వృత్తికైనా దేనికైనా ఆహార్యానికి మీ లోపల ఉన్న నైపుణ్యత వీటికి ఏమన్నా సంబంధం ఉందా? ఆహార్యానికి దానికి. అట్లానే మీరు ఒకవేళ ఒక ఉత్తమ ఉద్దేశం, ఉత్తమ లక్ష్యం మనసుకే ఉంటే మరి ఆహార్యాన్ని దాన్ని ఎందుకు ముడిపెడుతున్నాం? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ముడిపెట్టడం కూడా కాదు, దీనివైపు ఎక్కువ పెట్టి దానివైపు అట్టు పెట్టకుండా ఆహార్యంలో ఇట్లా ఉంటూ ఉద్దేశం అట్లా ఉన్నప్పుడు సాధ్యమవుతుందా? ఆహార్యం అంతా దేనికి చెప్పండి? ఆకర్షణే కదా. ఇప్పుడు నేను ఉన్నా రవి గారు, నా ఉద్యోగాన్ని, నా చదువుకి నా ఆహార్యానికి సంబంధం లేదు అన్నప్పుడు నేను క్లాస్లో స్టేట్ ఫస్ట్ రావడానికి నా ఆహార్యానికి ఏం సంబంధం లేదు. కానీ ఆహార్యంతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఒక ఉద్దేశం ఎలా ఉంటుందో చూడండి. ఆహార్యం కానీ, అనుకరణ కానీ, అనుసరణ, ఇవన్నీ కూడా దాని బలాన్ని ఎంత తగ్గిస్తాయో ఒక్కసారి చూడండి. తప్పు ఒప్పులు కానీ కాదు. నేనెవరో నాకు తెలియాలి, నా మనసు పవిత్రంగా ఉండాలి. అంటే మనసులో పవిత్రత అంటే ఏం లేదు, బయట వైపు ఉరుకులు పెట్టకుండా ఉండాలి, బయట దేన్ని ఆశించకుండా ఉండాలి. కీర్తి కావచ్చు, ధనం కావచ్చు, ఆశించకుండా ఉండటం అంటే తీసుకోవద్దని కాదు, దానికోసమే పరుగులు పెట్టాం. ఇంకా అర్థమైంది ప్రత్యేకత. ఇక దానికోసమే నేనున్నా రవి గారు. నా ఆహార్యం ఎలానో ఉంది, నా ఆహార్యంతో ఇతరులను నేనేదో ఆకర్షించే ప్రయత్నం ఉన్నా, ఒక ఉద్దేశం ఉందనుకోండి లోపల, సత్యం తెలియాలని. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను దేనితో ఎక్కువ సంబంధం పెట్టుకుంటా? దీనికోసం ఇక ధ్యాసంతా నా శరీరం మీదనే పెట్టాలి. నా జుట్టు కావచ్చు, ఏదన్నా కావచ్చు, నేను ఇట్లా కనపడాలి ప్రత్యేకంగా అనుకోవటంలోనే. ఇప్పుడు ఇక్కడేమో నువ్వు ప్రదర్శించుకోవాలి ఎట్లయితే అట్లా, అప్పుడున్న పరిస్థితులు బట్టి. ఇక్కడేమో నిన్ను ఉపసంహరించుకోవాలి, ఇక్కడ ఉద్దేశం ప్రకారం వెళ్ళాలి, అక్కడ ఉద్దేశం ప్రకారం పోగొట్టుకోవాలి, ఇక్కడ సంపాదించుకోవాలి. ఇక్కడ సంపాదించేదంతా కూడా మళ్ళీ నేను ఇందులో పడేసేదే. అందుకని ఆహార్యం ఎట్లా ఉండాలి? ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంది, ఒక దేశానికి ఒక సంస్కృతి ఉంది. అట్లా ఉంటే చాలది, ఇంకా దానికి ఏం అక్కర్లే. నా ఆహార్యానికి నా ఉద్యోగానికి సంబంధం లేదని తెలిసాక నా ఆహార్యం నాకుంటే చాలు కదా, ఏం వాళ్ళు అద్దన్నారు కదా. ఒకవేళ ఉంటే అది వేరు విషయం. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు స్కూల్ డ్రెస్సుకి, యూనిఫామ్కి, ఒక్కొక్క స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంది. అట్లానే వాళ్ళ పరిణితికి వాళ్ళ తెలివితేటలకి వాళ్ళు వచ్చే ఫలితాలకి సంబంధం లేదు కదా. డ్రెస్సును బట్టి ఫలితం ఉండదు కదా రవి గారు, ఆ బోధన బట్టి ఉంటుంది, అక్కడ చెప్పే ఉపాధ్యాయుల యొక్క పరిణితి, క్వాలిటీని బట్టి ఉంటుంది. మీకు అర్థమవుతుందా రవి గారు? ఇక్కడ కూడా ఒకసారి ఎవరికి వాళ్ళు మనం సాధకులం ఏం చేసుకోవాలి? నా ఉద్దేశం, నాకు సత్యం తెలియాలి, తొందరగా బయటపడాలి, నాకు భగవద్గీత అర్థం కావాలి, ఏదో మరో గీత నాకు నేనెవరో తెలియాలి, నా మనస్వరూపం నాకు తెలియాలి అని కదా. మనసు యొక్క స్వరూపం, మన స్వరూపం తెలియాలని, మన స్వరూపాన్ని బయట చూపెట్టడంలో ఉద్దేశం ఏముంది? తేడా ఉంది. మన స్వరూపాన్ని తెలుసుకోవటం, మన స్వరూపాన్ని ఇతరులకు చూపెట్టడం చాలా తేడా ఉంది. కలవట్ల ఎక్కడ నాకు కలుస్తున్నట్టుగా అనిపించట్లేదు. అయిందే రవి గారు? ఎప్పుడైతే నేను విమర్శించట్లేదు రవి గారు, అవసరం అని చెబుతున్న మనసు ఎప్పుడైతే నా ఆహార్యానికి, నా సాధనకి సంబంధం లేదు కదా, పడుకొని కూడా ధ్యానం చేసుకో. నీ మనసు ప్రశాంతంగా ఉన్న క్షణం చాలు ధ్యానానికి, ఇంకా మిగిలినవి అక్కర్లేదు. ఏ ఆర్భాటాలు లేవు ధ్యానానికి. అసలు దాన్ని వదిలిపెడితేనే వచ్చే ధ్యానం, దాన్ని పట్టుకుంటూ వచ్చే ధ్యానం కాదుగా. అయితే ఇక్కడ చెప్పాక మనస్వరూపం తెలియటానికి, మనసు యొక్క స్వరూపం తెలియటానికి నువ్వు మనసుతో సంబంధం పెట్టుకో. జీవనానికి ఎట్లాగో తప్పదు. జీవనంలో ఆహార్యానికి జీవనానికి ఎంత సంబంధం ఉందో చూడండి. ఒకవేళ లింక్ ఉంటే అంతవరకే. ఇప్పుడు ఒక పోలీస్ డ్రెస్ ఉంది, ఆ పోలీస్ డ్రెస్ ఆఫీసర్ అంతవరకే, ఇంటికి వచ్చాక తీసేస్తాడు దాన్ని. అందులో అక్కడ
అనుకరణ లేదు. అది ఒక సంప్రదాయం ఏమిటి అంటే ఆ వ్యవస్థకి సంప్రదాయం అంతే కదా. అట్లానే ఈ దేశము, ఇక్కడ పుట్టాను నేను, ఈ భారతదేశంలో పుట్టాను నేను, ఇది ఒక సంస్కృతి, దీనికి ఒక సంప్రదాయము, అది అంతే నాకు నేనుగా. ఇప్పుడు చూడండి, ఒక మల్లె చెట్టు ఉంది, గులాబీ చెట్టు ఉంది, ఏది బాగుంది చెప్పండి? ఇష్టాలను బట్టే తప్పితే మల్లె చెట్టు గులాబీ చెట్టులా ఉండాలనుకోదు, గులాబీ చెట్టు మల్లె చెట్టులా ఉండాలనుకోదు. దాని పరిమళం దానికి ఉంది, దాని శోభ దానికి ఉంది, దాని సౌందర్యం దానికి ఉంది కదా. అందరూ అన్నీ తాక్కుంటూ వెళ్ళిపోతారు. గులాబీ పువ్వు చూసుకుంటే ముద్దు పెట్టుకుంటారు, మల్లె పువ్వు చూస్తే అని వాసన చూస్తారు. ఇది దాని సౌందర్యం దానికే ఉంది. ఇక్కడ కూడా ఈ దేశము, ఈ సంస్కృతి, దీనికి ఒక ఉద్దేశం ఉంది, ముందు తెలియాలి మనకి. నా ఆహార్యానికి, నా కట్టుకి, నా జీవన విధానానికి ఎందుకు ఉద్దేశించి ఇట్లా పెట్టారు. ఎందుకు ఉద్దేశించి పెట్టారు అంటే నువ్వు ఆకర్షించడానికి కాదు, నువ్వు శుభ్రంగా శుచిగా ఉంటే చాలు. శుచిగా శుభ్రంగా ఉండాలి అంటే ఏమిటి? ఒక్కడ మనం ఒక ప్రశ్న వేయాలి. నేను ఇట్లా ఉన్నాను అనుకున్నా, ఎవరో ఇట్లా ఉన్నారు, నేను కూడా అట్నే అనుకున్నప్పుడు నేనే సాధకుడిని, నాకు ఇష్టమే ఉంటే ఏమనుకోవాలి, ఎందుకు ఉండాలనుకుంటున్నా, నన్ను నేనే ఎవరో చెప్పకూడదు, చెబితే నచ్చదు. అంటే నలుగురు నా వైపు నలుగురు నా వైపు ఎందుకు చూడాలనుకుంటున్నావు? నలుగురు లేరు లోకంలో, ఈశ్వరుడు కూడా లేడు, నేను కూడా లేనని తెలుసుకోవటానికి. మళ్ళీ నలుగురిలోకి వెళితే ఒక్కడు 5గురు అయిపోయాడుగా, పరమానంద శిష్యుల కథలో లాగా. మీకు అర్థమవుతుంది విమర్శ నేను చెప్పి. నాకు సత్యం కాదు, 25% గురించి మాట్లాడుతున్నాను, 70% గురించి వాళ్ళకి నేను వెళ్ళట్లా. ఎట్లయినా ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది ఎందుకుంటున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో బాధలు తర్వాత వచ్చేవి అవన్నీ ఉన్నాయి. అవన్నీ పరిణామ క్రమంలో సమస్య పరిష్కారమే కాదు, సమస్య పరిష్కారం లేనివే వస్తాయి. ఇంకా ఆ సమస్యలకు పరిష్కారాలు ఉండవు. భౌతిక జీవనంలో ఉండే కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయేమో, కానీ మనగా మనిషి మనసు తయారు చేసుకున్న సమస్యలకి బహుశా పరిష్కారం ఉండదు. పరిష్కారం లేని సమస్యలు అది ఒక సమస్య. అందుకని ఏంటంటే నేను కోరుకునేటట్టయితే, నేను ఇక్కడ పుట్టినవాడిని అయితే, నేను ఇట్లా ఉండటం వల్ల ఎందుకు ఏమన్నా ఉందా? దాంట్లో సంప్రదాయం ఉంది. సంప్రదాయంలో సంప్రదాయానికే ఉన్నాయి, ఒక కట్టు బొట్టు ఆహార్యం ఇవన్నీ ఉన్నాయి. అట్లా ఉంటే ఏమిటి? ఇంకంతే, అది ఒక కోడ్ అంతే. అట్లా ఉంటే ఏమిటి అంటే ఒక స్కూల్ యూనిఫామ్లో ఉంది, అయితే ఏంటి అన్నట్టే అంతే. దానివల్ల ఇంకేం ఫలం వస్తుంది? ఏం రాదు, అది కాదు. అదొక డిసిప్లిన్ రవి గారు, ఇది ఈక్వాలిటీ అనుకోండి ఏదన్నా, కానీ అట్లా ఉంటాం. ఇకపోతే అట్లా కాకుండా అనుసరణ ఉంది, వాళ్ళలాగా నేనున్న ఆహార్యం ఉంది. ఎందుకు? అందరూ ఒకలాగా ఉండేది ఎందుకు? వాళ్ళలాగా నేను ఉండాలనుకునేది ఎందుకు? నన్ను నేను తెలుసుకోవాలని ఎందుకు? నేను వాళ్ళందరికీ తెలియాలనుకునేది ఎందుకు? ఇవన్నీ నా ఆలోచనలే, నా మనసులో పుట్టినవి. నేను తెలుసుకోకపోతే ఎవరు ఇది నన్ను నేను తెలుసుకోవటం కాదా? నేనేం కోరుకుంటున్నానో నన్ను నేను మాయ చేసుకుంటే ఎట్లా? నాకేం కావాలో నాకే తెలియకపోతే ఏం రవి గారు. అందుకని దీంతో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనసు ఒక్కటే. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే సమత్వం ఉండేది ఫలాపేక్ష విషయంలో చూడాలి, లోపల దాని సౌందర్యం. ఇంకోటి అట్లానే కాకుండా ఒకటే మనసు ఉంది, ఒక మనసే ఉంది. పరమాత్మను తెలుసుకోవాలంటే పవిత్రత ఉండాలి మనసుకి, తను తాను తెలుసుకోవాలి. పరమాత్మని కూడా కాదు, మనసు తెలుసుకోవాలంటే మనసుకి అడ్డు ఇంకేవి ఉండకూడదు, అది తప్పనిచ్చి. మళ్ళీ అదే మనసు అనేక వాటితో కప్పుకొని ఉంటే, ముసిరిపోయి మూగిపోయి ఉంటే తను తెలుసుకునే అవకాశం ఏదన్నా ఉండని. నువ్వు దేనికి ఏ ఇతరం కోసమైనా సరే నీ తరం కాదు. నిరంతరము ఇది పెట్టుకొని ఒక ఉద్దేశం, ఒక క్షణం అది అని ఈ సమదృష్టి అన్నదానికి నేను చెబుతాను. ఇది కూడా ఇంపార్టెంటే. మనసుకి ఉన్నది ఒకటే మనసు. నీ అందుకని కృష్ణ పరమాత్మ ఒక్కడా? ఎంతమంది ఉన్నారు కృష్ణులు? లక్షల మంది కృష్ణులు ఉన్నారు. కానీ కృష్ణ పరమాత్మ ఉన్నారు. సృష్టి అంతా ఏమని చెప్పండి? మనసు, విశ్వ మనసు. ఆ మనసు నేనన్నారు. ఇంకైపోయి ఇంక నీ మనసు ఏంటి, నా మనసు ఏంటి? ఉన్న మనసు ఒకటే. పవిత్రత ఉంటే ఆ మనసు అనుభవంలోకి వస్తుంది. పవిత్ర లేదనుకోండి, ప్రతి విభజనే, ప్రతిదీ కొనసాగుతుంటా. అంటే స్పష్టత మనసులో నాకు అది తప్పనిచ్చి ఏమైనా ఉందా?
ఇది ఎంతవరకు దీనికి విలువ ఇవ్వాలో అంతవరకు శుచి శుభ్రత చాలా నాకు సంప్రదాయం. ఇగో ఇక్కడ అంతే. ఇప్పుడు ఒక ఇతర దేశాల్లో వాళ్ళ ఆహార్యం అలా ఉంటుంది, వాళ్ళ కట్టుబొట్టు అది, వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు, కామన్ అది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకటి కామన్ ఉంది, కట్టుబొట్టు కానీ ఆహార్యం కానీ ఇక్కడ ఒకటి. అప్పుడు మనసు అహంకారాన్ని కానీ కీర్తిని కానీ ప్రత్యేకంగా కోరుకునే అవసరం ఉండదు, అంతే సంప్రదాయంలో. అది అవసరమా అనవసరమా తప్ప ఉప్ప కాదు. ఒక కామన్గా ఉన్నప్పుడు మనసు ఇక దాని వైపు పోదు. కామన్గా లేకుండా అసహజంగా ప్రత్యేకత వచ్చింది అంటే ప్రత్యేకత ఎప్పుడైనా అనుకరణ అనుసరణలో వస్తుంది. ప్రత్యేకత అనుసరణ లేనప్పుడు ఉన్నది సహజమే. అదే సంప్రదాయము, అది భారతీయత, అది అవసరం అండి సాధకుడికి. నా మాట అర్థమైందో లేదు, ఎవరికో చెప్పట్లేదు రవి గారు, మీరెవరండి అట్లా చెప్పడానికి, నాకేం సంబంధం లేదు. సాధన కావాలి నాకు, నేను తెలియాలి, తొందరగా బయటపడిపోవాలి అంటే మనం ఉన్నట్టుగానే ఉండగలిగితే ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా తొందరలోనే ఉన్న పడంగానే తెలుస్తుంది, దానికి పెద్ద కాలం లేదు. ఇది మాత్రం ఇది రెండు ఉండాలి అంటే మాత్రం నా ఆహార్యం ఒకలాగా ఉంటుంది, నా ఆలోచన ఒకలాగా ఉంటుంది. నా ఆలోచన ఆహార్యం వైపు వెళ్ళిపోయి నా ఆహార్యం అంతా ఇతరుల కోసమే అయితే అయిపోయింది ఇంక, అంతేగా నాకు పవిత్ర. అది సమదృష్టి రావాలి, ఇది కూడా సమదృష్టి. నా దగ్గర నా ఆలోచనలో రెండు ఉన్నాయా, ఒకటే పెట్టుకున్నాను ముందు, అదే చంచలత్వం అంటే. ఇది కాదు చంచలత్వం అంటే, సహజంగా ఉండకుండా బయటికి వెళ్ళటమే కదా. ఇవి నీ చంచలత్వాన్ని పొంచి పోషించే ఇవే అయితే నీ బయట ఆకర్షణలో ఆహార్యాన్ని మార్చేసేటట్టయితే, ఆహార్యం మారిపోయినప్పుడు నీకు ఆహారం మనసుకు అదే అయితే, అయినప్పుడు నీకు ఉపవాసం ఎలా సాధ్యమవుతుంది అంటున్నాను నేను. ఇది సమదృష్టి అంటే, ఇది యోగం అంటే, అది పరమాత్మ ఏం చేస్తుంది అట్లా. ఇది మామూలుది కాదు, ఈ చిన్న చిన్నవే మనందరికీ. నేను అట్లా ఉండకూడదా, అట్లా ఉంటే తప్పేంటి, చిన్నదే అది, తప్పు కాదు. తప్పుల గురించి ప్రశ్న కాదు ఇక్కడ. అది జన్మహేతు అయితే అంత పెద్దది ఉంది, దాంట్లో అంత ప్రమాదమే ఉంది. నేను తీసుకొచ్చి ఇందులో పడదు, విసుగు వస్తుంటుంది. సరే ఇట్లా ఉన్నా ఏమవుతుంది రవి గారు, సినిమా వాళ్ళంటే వాళ్ళకి క్షణం మేకప్ వేస్తుంటారు, మనం చూడాలి కాబట్టి. ఒక అద్దం, నీడ, ఫ్యాను, గొడుగు, బోర్డు అంత ఉంటాయి ఆ హీరోయిన్లకి. క్షణం అందుతుంటారు, తల దూగుతుంటారు. ఇంకా మనం కూడా అదే చేస్తే అది ఉద్దేశం, అది వాళ్ళకి తప్పు కాదు, సినిమాకి తప్పదు అది. నేను కూడా అట్టనే ఉంటానంటే దేనికోసం, ఎవరి కోసం, ఏంటి ప్రదర్శన, సినిమా ప్రదర్శన ఒక వృత్తి అనుకోండి, మన ప్రదర్శన దేనికో, అది నీ వృత్తా, నీ ప్రవృత్తి ఎలానైతే అప్పుడు దానికి అంగీకరిస్తావా. పోనీ సరే నువ్వు ఇట్లా ఉన్నావు, ఒక ఆకర్షణలో ఉన్నావు, ఒక అడుగు తప్పు వేయమని అంటుంది, వేసే సంసిద్ధత నీ దగ్గర ఉందా, లేదు, ఇష్టం లేదు, మరి ఎందుకు, అది ఎందుకు ఇంకా అర్థమవుతుంది. ఒకసారి జిల్లేడు ముళ్ళమ్మని అన్నారు, అమ్మ ఎందుకు చంపుతున్నారు, అట్లా కాదు నాన్న, అది సరే అది వైవిధ్యంలో భాగం, నీకు కత్తిచ్చి చంపండి చంపుతాం, లేదు కదా నీకు, నువ్వు చేయనప్పుడు ఎందుకు. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నా అనుభవం చెబుతున్నాను, అంటే గమనించేవాడు. సాయంత్రం అయ్యేటప్పటికీ బస్ స్టాండింగ్లో సైకిల్ వేసుకొని సత్తం దగ్గర నుంచి జగ్గేపేటలో సరే శుభ్రంగా తయారైపోయి అందరూ ఉంటారు కదా బస్ స్టాండింగ్, స్టూడెంట్స్ వాళ్ళు. ఒకరోజు మొహం కడుక్కున్నప్పుడు అనిపించింది, ఎందుకు ఇది సరే చేస్తాను, దీనివల్ల నాకు నెక్స్ట్ కార్యక్రమానికి నేను సిద్ధంగా ఉన్నానా, లేదు, ఎందుకు, నీకెందుకు, మామూలుగా ఉంటే సరిపోతుంది అంతే. ఇక అంటే గొప్పవాడని చెప్పట్ల, మనసు పోకళ్ళు గమనించుకొని నువ్వు చూడు, ఇది చేస్తా అయితే ఏంటి, ఏమన్నా ఉందా, నేను దానికి సిద్ధంగా ఉన్నానా కదా. నువ్వు కొన్నప్పుడు నువ్వు షాప్కి ఎందుకు అన్నట్టుగానే నీవు ఆ తర్వాత జరిగే వాటికి ఆకర్షించి ఆ తర్వాత వచ్చే పరిణామాలకి నువ్వు సంసిద్ధత నీ మనసులో ఒక పవిత్రతను లేదా అయిష్టతను ఒక డిసిప్లిన్ ఇంకేదన్నాను అని అనుకున్నప్పుడు దాన్ని అంగీకరించినప్పుడు ఈ ఆకర్షించటం మాత్రం ఎందుకు, ఇంకొల్లు ఎందుకు, ఆక నేను ఉన్నట్టుగా నేను ఉంటా, ఎట్లా ఉంటే అట్లా ఉంటా. భగవాన్ ఒకసారి పైన ఉన్న స్కందాశ్రమంలో ఎవరో చూడటానికి వెళ్ళారు. ఆయనప్పుడు ఏదో మట్టి తొక్కటం ఏదో చేస్తున్నారు. ఎవరో వచ్చి భగవాన్ ఎక్కడ ఉంటారంటారు, కూర్చోండి వస్తారన్నారు. సరే ఆ తర్వాత అయితే కాళ్ళు కడుక్కొని వచ్చి అరుగు మీద కూర్చున్నారు. ఎవరో పెద్ద ఆవిడ ఎవరు వచ్చి, వీరే భగవాన్.
మరి చెప్పరేమండి భగవాన్ అని మీరు చెప్పొద్దాను, నేను నా భగవాన్ మెడలో వేసుకొని ఉంటాను. ఎందుకు అది జ్ఞానం అంటే ఇక్కడ చిన్న చిన్న వాటిల్లో ఇవి జన్మహేతువులే కాదు. మళ్ళీ ఈ ఆలోచన పదే నేను తీసుకొస్తున్న విషయం మనం చూడొద్దా రవి గారు, మన మనసులో జరుగుతున్నాయి. మీరు చెప్పండి, నాకు ఒక మాట చెప్పండి. ఒక కొత్త డ్రెస్ వేసుకుంటేనే ఉంటే మరి ఫ్యాషన్లో ఉంటే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఇంకా దాని మీద తప్పనిచ్చి ఏది వద్దు అనుకొని లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను, అది వద్దనుకొని బయటకు వస్తున్నాను నేను. ఇది చిన్నది విషయం కాదు. సమదృష్టి అంటే అది. సమదృష్టి అంటే నీ దగ్గర నీ ఆలోచనలో నువ్వు కావాలనుకున్న దాని విషయంలోనే సమదృష్టి ఉందా నీకు? సమత్వం అంటే అర్థమైందా? స్పష్టత. ఇది కావాలనుకుంటున్నా, ఇది జన్మహేతు అవుతుంది, మామూలు విషయం కాదు. నువ్వు చిన్నదే అంటావు, చిన్నదే అది. మీకు అర్థమైందా? నిన్న ఒక టీచర్ గారు ఆవేదన పెట్టారు యూట్యూబ్లో, ఎంతో బాధ అనిపించింది. పిల్లలకి అదేం క్రాఫ్ట్ అంటే మా టీచరు మా నాన్నగారే చేయించారంట. అంటే మరి ఏమో తెలియదు నాకు. అది పిల్లలు సరే ముచ్చట కానివ్వండి, కానీ అంతటితో ఆగుతుందా? ఆకర్షణ ప్రదర్శన, ఆకర్షణ ప్రదర్శన, ఆకర్షణ వికర్షణ సంఘర్షణ. అంటే ఆకర్షణకి వికర్షణకి మధ్య ఓ సంఘర్షణ ఏం చేస్తుంది? అహంకార హేతు అవుతుంది. అంతే. ఇంకెప్పటికీ ఆ అహంకార బిందువు అది బలపడుతుందే తప్పితే నిర్వీర్యం అవుతుంది. అది బలపడుతున్న వాయు గుండం లాంటిది, పీడనం సముద్రంలో ఏర్పడే సునామీ లాంటిది. చూడొద్దా రవి గారు? జన్మహేతు అంటే ఏం లేదు, జన్మ వస్తుందో రాదో, ఉంటాం పోతాం, అది తర్వాత. ఇక్కడైతే ఘర్షణ అయితే ఉండదు. నేను అన్నట్టుగా నాకు లేదు. ఒక చోట అవమానం, ఒక చోట అది. ఎంత ఫ్యాషన్గా ఉన్నా, నేను ఎట్లా ఉండి ఎంత చేసినా నా వయసు దాగుతుందా? ఎందుకు? నేను ఉన్నట్టుగా నేను ఉంటాను. నేను ఏం రవి గారు? ఒక పక్కే ఒక చెట్టు పచ్చగా ఉంటుంది, అదే పక్కన ఒక చెట్టు ఆకులు రాలిపోయి ఉంటాయి. రెండు అట్లనే అందంగా ఉన్నాయి, శోభాయమానంగా ఉంది. అందుకే నాకు పొద్దున అనిపించింది, ఇవో ఆ సస్యశ్యామలమైన సుక్షేత్రమైన మనసు యొక్క స్వరూపం, దాని బాగా సమదృష్టి రాజశ్యామల యాగం, అది రాజశ్యామల యోగం, అది కేచరి ముద్ర. అట్లా విధంగా అంత కష్టమైతే దాన్ని పొందటం అంటే ఉత్తమ లక్ష్యాన్ని చేరుకోవటం అంతే. దీని లక్షణం అంతా ఎట్టనే ఉంటుంది. ఇప్పుడు నేను చెబుతున్నది చూసారా రవి గారు? ఇప్పుడు అలవాట్లు కానీ ఇవాళ వ్యసనాలనండి, ఈ సమాజంలో ఉన్న పోకళ్ళన్నీ ఒక పక్క మరి వద్దనే వాళ్ళు ఎంకరేజ్ చేసే రకరకాలుగా ఉన్నాయి కదా. ఎంత కష్టంగా ఉంది. ఇప్పుడు ఘర్షణ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి చదువుకునే పిల్లలకి ఈ కల్చర్కి ఆ కల్చర్కి మధ్య వద్దనుకునే వాళ్ళు లేదు, ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఘర్షణ ఉంది. అమ్మ ఇక్కడ మీరు ఇటు చెబుతున్నారు, అక్కడ అట్లా ఉంది కదా. పసి మనసులు కదా, మనకే తెలిస్తావట్. అంతే. దాన్ని పొందాలనుకుంటే అంతఃకరణ యొక్క లక్షణం ఇది. పొందటము అంటే జన్మ మరణాల నుంచి బయటపడటం అనేది అంతఃకరణ ప్రవృత్తికి ఆ లక్షణం ఉంటే, హేతువు ఏదైతే ఆ హేతువు నుంచి బయటపడటం ఎంత కష్టము అంటే చూడాలి అని అంటున్నాను. అంటే ఇది చూడకపోతే తెలియదు రవి గారు. మనకు తేలికే ఉంది. ఇప్పుడు ఒకటి విలువే లేదు దానికి. జన్మ మరణాలే లేవు, ఉన్నాం వెళ్ళిపోతాం, మరణమే లేదు, జననం అయితే లేదు, మన పుడతామన్న మాట పునర్జన్మ అయితే లేదు, మరణం ఉంది, పర్లేదు ఎంజాయ్ చేస్తాం. ఇవి వీళ్ళకి కాదు. అంతఃకరణం చూసి నాకు ఒకటి కావాలి, ఇది ఉన్న సత్యాన్ని చూసి వాడికే కదా, జబ్బున్న వాడికేగా బాధ. ఎంతలాంటి గురువు దొరకాలి చెప్పండి మనకి? సద్గురుదేవులు చెబుతున్నారు, కృష్ణ పరమాత్మ లాంటి త్రైలోక్య గురువు చెప్పారు, ఇంత బాగా చెబుతున్నారంటే. మళ్ళీ అందుకే ఇందాక నేను మాట్లాడుతాను, హితవు చెప్పేవాళ్ళు, సత్సాంగత్యం, మంచి స్నేహము, హితము, రుచి దొరకాలండి. మనం వాడుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎంత అట్లా గురువు ఉంటే తేలిక చూపెట్టాలి ఎవరన్నా. ఎందుకని కుటుంబ వ్యవస్థ మొట్టమొదటి గురువు తల్లిదండ్రి అనేది అందుకే చూసి చెబుతుంటారు. మనకేమో మన మనసును చూసే స్థితి చిన్నతనంలో ఉండదు, పసి మనసు కదా. వీళ్ళకి మనసు తెలుసు కాబట్టి ఈ తప్పు నాన్న, దీనివల్ల ఈ ప్రమాదం. ఎందుకంటే మనసు యొక్క ప్రభావము భౌతిక జీవన ప్రభావం మధ్య ఎప్పుడు కూడా, భౌతిక జీవనానికి మనసుకి మధ్య ఎప్పుడు ఘర్షణ ఉంటుంది.
దాని మధ్య ఘర్షణకి మధ్యలో అనుభవం అనేది ఒకటి ఉంటుంది. పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. ఆ అనుభవంతో ఘర్షణ పోగొట్టుకోవచ్చు. అక్కడ వాళ్ళ గురువు తల్లిదండ్రులు. అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచే ఉత్తమమైన దైవీ గుణాలతో పుడతారు వాళ్ళు. దాన్ని మనం చక్కగా వాళ్ళకి కాపాడుతూ గమనించేవి చేస్తే జీవితంలో వాళ్ళు ఏమీ పోగొట్టుకోరు. ఉత్తమోత్తమైన పౌరులు, ఉత్తమ సమాజం వస్తుంది మనకు. అందుకని అట్లాంటి గురువు అంటే ఆ అంతఃకరణ ప్రవృత్తి పోయి సత్యస్థితి కావాలంటే ఏ జన్మలోనో ఏ గురువు యొక్క బోధతోనో ఎంత గొప్ప సాధన వల్లనో అంటే ఎంత బాగా ఉందో చెబుతున్నారు. అంటే సంప్రదాయం అది. ఇక్కడ మనసు దాని పోక అదే నేను అదే చెబుతున్నా. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ కూడా ఏ పేరు పెట్టి ఏ పేరు పెట్టకుండా మనసు ఒకవైపు ఎందుకు వెళుతుంది అన్న చూడండి చాలు. మనసు ఒకవైపుకి ఎందుకు తిరుగుతుంది జస్ట్ ఒక్కసారి చూడండి. తిరగకపోతే ఏమవుతుందో మీకు తెలుస్తుంది. తిరుగుతుందో తెలిస్తే తిరగకుండా ఉండటం కూడా దానికి తెలుస్తుంది. ఎందుకు తిరుగుతుందో తెలిస్తే రూట్ కాజు ఒకటి. రవి గారు, ఇప్పుడు నాకు ఆత్మానుభవం అయింది, అయితే కూడా నన్ను ఈ వాసనలు బయటికి లాగుతాయి. ఆత్మానుభవం అవటం కాదు, ఆత్మ గురించి. ఇప్పుడు చాలామంది ఆత్మ గురించి బాగా చెప్తారు, అనుభవం అయిన వాళ్ళకంటే కూడా చెబుతారుగా. గోల్డ్ కంటే గోల్డ్ బాగుంటుంది, నిజం కంటే అబద్ధం చాలా రుచిగా ఉంటుందంట. అట్లా మోసం వాస్తవానికంటే మోసం చాలా తీయగా ఉంటుంది. అట్లా ఇక్కడ నాకు ఆత్మానుభవం అయింది, అయినా వాసనలు పడేస్తాయన్నారు భగవాన్. అయిందా? కాలేదు. విన్నాను నేను, సమాచారం ఉంది, పలానా పుస్తకంలో అట్లా అన్నారు, పలానా ఉపనిషత్తులు ఇట్టన్నారు, పలానా వాళ్ళు అట్టన్నారు, ఇట్లా అంతకంటే బాగా వాళ్ళకంటే కూడా బాగా చెబుతారు. కానీ లాభం నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇది వాళ్ళు చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, నిశ్చితంగా వినాలి. ఇప్పుడు నేనున్నా రవి గారు, జ్ఞానం అవసరం ఏంటి అసలు మనసుకి? ఎందుకు తెలియాలి నాకు సత్యం? గురువు అవసరం ఏమిటి? ఇప్పుడు నాకు నా గురువు యొక్క అవసరం, నాకు దాని అవసరం అత్యంత ఆవశ్యకం. ఏంటి? ఎందుకని? ఏమిటి గురువు అంటే అన్నదే అవసరం. ఇప్పుడు నాకు ఆత్మదర్శనం కదా కావాలి, నేను ఎవరో తెలియదు, అది ఇంపార్టెంట్ కాదు రవి గారు, ఇంపార్టెంట్ కానీ అసలు అవుతూనే ఉంది క్షణం క్షణం. ఆలోచనకు మధ్య అందరికి ఆత్మానుభవం అవుతూనే ఉంది. ఆ వేగంలో తెలియట్లేదు, దానికి ఏం చేస్తాం? తెలియకపోవటం వేరు, తెలుసుకోకపోవడం. తెలుసుకునే ప్రయత్నం లేదు, తెలుసుకునే ప్రయత్నం ఒకడు ఉన్నాడు కానీ రైట్ ప్రిన్సిపల్ రాంగ్ అప్లికేషను. ఇప్పుడు నేనేమో నిన్న మొన్న ఇవాళ నాకు ఆత్మానుభవం అయింది, అయితే నాకేంటి? నా వాసనలు పోయినాయా? నా ఆలోచనలు పోయినాయా? నా ప్రవర్తన బాగుందా? అదే ఆత్మదర్శనం వల్ల లాభం? నన్ను నేను తెలుసుకోవటం వల్ల అదే లాభం? అది కొంత లాభమే, అది కాదు. అస్సలు ఏంటంటే ఇది మనసు అనుకోండి, ఇటో వెళ్తుంది అంతే, దాన్ని కదలిక. అయిందా? ఇప్పుడు ఇట్లా ఉంచగలిగితే ఆత్మానుభవం అనుకోండి. ఇటు వెళితే జీవనం, ఇటు వెళితే నిద్ర అనుకోండి. ఇది బాహ్య జీవనం జాగృతం, ఇది నిద్ర, ఇది ఎరుక అనుకోండి, ఇదే జ్ఞానం అనుకోండి, బాగానే ఉంది. ఇది తెలియటం వల్ల నాకు వచ్చే లాభం ఏమిటి? ఇది తెలియటం వల్ల ఇది అనుభవం అయింది నాకు పవిత్రతలో, ఇటు వస్తుంది మళ్ళీ, దీని ప్రభావం ఎక్కువ చాలా. అందుకనే 90% పీపుల్ భౌతిక జీవనానికి ఇష్టపడతారు. వీడు కూడా ఇది అయినప్పటికీ, దీని గురించి తెలిసినప్పటికీ ఇటన్నా వెళ్తాడు, ఆయన నిద్రపోతాడు. ఈ రెండు ఉన్నాయి. అయితే ఇక్కడ నేను అడిగేది ఆత్మదర్శనం వల్ల లాభం ఏమిటి? నన్ను నేను తెలుసుకోవటం వల్ల లాభం ఏమిటి? ఏం చెబుతానంటే, ఇప్పుడు నేను తెలుసుకున్నాను కదా, ఇటు వచ్చింది కదా, ఇటు పడకుండా ఉంటుందా? పడిందా? కర్మ. ఇటు వచ్చిందా? నిద్రపోయింది. వీటి నుంచి తప్పించుకోవటమా? నిద్రలో తెలియకుండానే పోతుంది. పోనీ ఇక్కడ తెలుస్తాయి, వీటి ప్రభావం పోతుంది, అదా? ఇక్కడ ఏమిటి అంటే, అసలు ఇవన్నీ ఉన్నాయా? ఇటు వెళ్ళటం ఉందా? అది కదా తెలియాలి. ఆత్మదర్శనం ముఖ్యం కాదు, నీ మనసు నీకు తెలియటం ముఖ్యం కాదు రవి గారు. ఏది ఇది కల్పిస్తుంది? ఇది ఉంది, ఇప్పుడు ఇది లేదు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, జ్ఞానం లేదుగా, లేదని అనుకున్నాంగా.
ఇప్పుడు నాకు ఆత్మానుభవం అయింది. నాకు ఆత్మానుభవం అయిన తర్వాత ఇప్పుడు నేను కాసేపు నన్ను ఎవరో అడిగారుగా, లోపల అంతర్ముఖంగా లోపల సాధన, కానీ కొన్ని విషయాలు మర్చిపోతున్నాం. నాది ఒక బాధ ఉందిగా, ఉందా అట్లా? నిద్రపోయాగా, మరి అప్పుడు నిద్రలో లేదుగా, మరి అది పోయిందిగా. అంటే అక్కడేమో 8 గంటలు పోయింది, ఇక్కడేమో 8 గంటల్లో ఏవో కొన్ని గంటల్లో తప్పితే సాధన సాగట్లేదు. అంటే ఆల్మోస్ట్ 24 గంటల్లో ఏ 2 గంటల్లో తప్పనిచ్చి మిగిలిన 22 గంటలు కూడా సాధన జరగట్లేదని బాధ ఉందిగా. 24 గంటలు ఇది చేస్తున్నాను, అది చేయలేకపోతున్నాను అన్న బాధ ఉంది కదా. అసలు అవి ఉన్నాయా లేవా అది తెలియటం లక్ష్యం, కానీ ఆత్మానుభవం నేనెవరో నాకు తెలియటం ముఖ్యం కాదు. రవి గారు బాగా అర్థమైందో కాలేదో నాకు తెలియదు. నేనేం మిస్ అవ్వట్లేదు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మిస్ అవ్వట్లేదు అన్నది ఒకటి. అసలు అది జరుగుతుందా, అసలు ఇది ఉందా, దీనికి ఎంత వాస్తవికత ఉంది. ఇందులో వచ్చి చేయలేకపోయాను, పోనీ వచ్చి చేశాను, అందులోకి వెళ్ళాను, అది జ్ఞానం. అది తెలియటం కాదు. అనుభవం అంటే అది కాదు. అది అనుభవం అంటే ఇదంతా దేన్ని ఆశ్రయించుకొని జరుగుతున్నాయి అసలు ఈ ప్రక్రియ అంతా ఇదిగా. అప్పుడు మనసు యొక్క కదలికను చూసినప్పుడు మాత్రమే రవి గారు మనసు యొక్క పరిణామము, దాని ఫలము అన్నది పరిణామము ఫలము, పరిణామము ఫలము. మనసు అంటే క్రియ, పరిణామము ఫలం అని ఉన్నాయి కదా. ఇక్కడ మనసును చూడటం జ్ఞానం కాదు. పరిణామము ఫలము అనేవి ఉన్నాయి, లేదు లేవు అని కాదు. మనసు క్రియ అది కూడా కాదు. అసలు మనసు అనేది ఉందా అని మనసుని మనసుకు చూపెట్టే మనసు ఎవరు అది తెలియటమే జ్ఞానం. కానీ మనసు పూర్ణంగా తెలియటం అని కాదు, పవిత్రత కాదు. అర్థమైందో లేదు మనసు దానికి అది తెలుసుకోవడానికి. నాకు నిద్రలో నా నిద్ర గురించి తెలియటం నిద్ర కాదండి, నిద్రలో ఏం జరుగుతుందో తెలియటం ముఖ్యం నాకు. అది అట్లానే మనసు అంటూ ఒక ప్రక్రియ మొదలైన తర్వాత, ఒక క్రియ మొదలయ్యాక జరిగే పరిణామాలన్నీ తెలియటం జ్ఞానం. కానీ అవన్నీ లేకుండా తెలియటం, ఉన్న తర్వాత పడిపోవటం అది జ్ఞానం కాదు. అసలు అటు జరుగుతూనే ఉంది. భగవానే చెప్పారు పతనం వస్తుంది అని. చాలామంది పతనం అయిపోతారు అని. అక్కడ అసలు ఆ పరిణామం అన్నది అసలు స్టార్టింగ్ పాయింట్, అసలు మొట్టమొదటి కలయిక దేంది అది కదా తెలియాలి. ఇది చూసారా, ఇప్పుడు ఏం చెబుతున్నారు సద్గురుదేవులు, నిత్య జీవితంలో చేసే విధాన్ని ఎట్లా చూడాలి అన్నది ముందు చెప్పారు. ఫలాపేక్ష లేకుండా ఉట్టిగా చూడండి అంటే సాక్షిత్వం గురించి చెబుతున్నారు. నేను ఇందాక అనేది అదే, ఇవి లేకుండా పోవటం అంటే నిద్రలో పోతున్నాయి, ఇవి ఉండకుండా బాధ లేకుండా పోతున్నాయంటే ఒకసారి కుదురుతుందో ఒకసారి, అది కాదు పాయింట్. మీరు చూస్తుండండి ఎట్లా ఉందంటే మొత్తం పనితీరు మనసు యొక్క. అందుకని నేను ఇందాక ముందు ఆరంభంలో చెప్పా, నా మనసు నాకు నేనెవరో తెలియాలి, నాకు లేకపోతే అమ్మ దర్శనం, ఆ లలిత త్రిపుర సుందరి దేవి దర్శనం కావాలి, సహస్రనామాలు చేస్తున్నాను, ఇది నాది. ఒక అరగంట గంట చేస్తున్నాను నేను. ఇంకా తర్వాత బాహ్య ప్రపంచంలోకి వస్తున్నాను. బాహ్య ప్రపంచంలోకి వచ్చాక ఆత్మభావంతో ఉంటున్నానా దేహాత్మభావంతో ఉంటున్నానా ఒక మాట. దేహాత్మభావం అంటే ఏం లేదు, అనుకరణ అనుసరణ అంతే. అట్లా ఉన్నానా లేదా, ఆకర్షణ వికర్షణ. వికర్షణ అన్నావా అంటే ధ్యానం చేసుకోకల్లా బయటకు వచ్చాక నా మనసు ఏమన్నా కోరుతుందా, ఇక్కడ ఇతరుల నుంచి కీర్తిని కోరుతుందా. ఇది మరీ ప్రమాదం రవి గారు. ఇతరుల నుంచి డబ్బు కోరుకోవచ్చు, ఏదైనా ఫలాపేక్ష, ఏదో ఈ కారు 10 ఏళ్ళ పాటు ఉండవచ్చు అని కోరుకోవచ్చు. కానీ ఈ కారు నుంచి నాకు చాలా పేరు రావాలి, ఈ కారు ఇంకెవరికి ఉండకూడదు అనుకోవటం ఇంకా ప్రమాదం రవి గారు. డేంజర్ అది. నేను అందంగా కనపడాలి అనుకోవటం, అందరికీ అందంగా, ఎందుకు అందరికీ నువ్వు అందంగా కనపడాలి? నిన్ను కోరుకున్నవాడికో నువ్వు కోరుకున్న వాళ్ళకో నువ్వు అందంగా కనపడాలి అనుకోవటం అది పర్సనల్, వ్యక్తిగతము. అందంగా కనపడాలి అనుకోవటం అనేది వ్యక్తిగతమా, అహంకారంలో భాగమా చూడొద్దు. అందంగా కాకి పిల్ల కాకి ముద్దు అంతే, చాలు, అది అయిపోయింది. పిట్టకేమి కొంగకి గద్దకి అందంగా కనపడి ఎత్తుకెళ్ళిపో, శుభ్రంగా తింటుంది. కాకి పిల్ల కాకి చెబుతున్నారు పెద్దలు, చెబుతున్నారు. కాకి ఎంత గొప్పతేటంటండి, చాలా సనాతనమైందట కాకి. ఇప్పటిది కాదు, రామాయణ కాలంలో కూడా ఉంది. చాలా అది ఒక్కటేట దాని జీవన శైలి, దాని సంప్రదాయాన్ని కాపాడుకునే.
ఇప్పటికీ కాకిట తెల్లవారుదామున బ్రహ్మీ ముహూర్తంలో స్నానం చేసే ఒకే ఒక పక్షి జాతిలో పక్షి కాకిటండి. బ్రహ్మీ ముహూర్తంలో స్నానం చేస్తుంటే ఎన్నో విలువలు ఉన్నాయట కాకి దగ్గర, నేర్చుకోవచ్చు అని చెబుతున్నాను. కాకి ఎంత గొప్పది, చాలా విలువలు కలిగింది అట. మరి మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుంటాం, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాను నేను, ఇప్పుడు ఆకర్షణ, ఇప్పుడు చూడండి, నేను 100 మందికి అందరిలోకి నేను ప్రత్యేకంగా కనపడాలనుకోవటం, ఆ ఫలాపేక్ష ఎటువంటిది ఒకసారి చూడండి. ఆ ఫలాపేక్ష ఏం చేస్తుంది అంటే నిన్ను నీ నుంచి చాలా దూరం తీసుకెళ్తుంది, ఎడారిలో పడేస్తుంది. నాకు కారు ఉండాలి, సుఖం ఉండాలి, నాకు మంచం ఉండాలి, నాకు మంచి ఇల్లు ఉండాలి, పెద్ద ప్రమాదం కాదది. అవుతుంది, కాకపోతే పెద్ద ఇది నిరంతరం నీ శరీరం నీతో ఉంటుంది, నీ అపేక్ష నీతో ఉంటుంది. ఈ ఫలాపేక్ష ఎట్లాంటిది అంటే ఇంకా ఉపేక్ష ఉండదు అక్కడ సత్యమేడ దగ్గరికి కాలేని స్థితిని ఇప్పటికే దేహం వచ్చి దూరమైనట్టుగా చేసింది. దూరం చేయలేదు కానీ ఎక్కడో అందనంత దూరం, నక్కకి నాగలోకంత దూరాన్ని సృష్టించింది దేహము. నీకు పరమాత్మకి, నీకు ప్రపంచానికి, నీకు ఇతరమే లేదు కానీ నీకు ఇతరము అనే భావాన్ని నీ దేహం సృష్టించింది. భావాన్ని సృష్టించింది ఉన్నట్టుగా, నిజంగా లేదు. కానీ మరి నిజంగా లేని దాన్ని ఇంకా బలపరుచుకోవటం ఉన్నది ఈ దేహంతో. వార్తవారు మీకు అర్థమవుతుందా? ఆకర్షణ, నా శరీరం ద్వారా నేను ఏదో చెయ్యాలి. నేనే చెబుతారు కదా, ఏదో చెప్పారు ఆ మధ్య ఒక సినిమా యాక్టర్ గారు, ఆయన ఒక స్థాయిలో ఎవరో అన్నట్ట, కొద్దిగా వయసు మీద పడితే అన్నట్ట. ఆ తర్వాత 10 ఏళ్ళు బయటికి రాలేదట ఆయన. చూడండి, అట్లని లోపలికి వెళ్తే మంచిది. చూసారా ఎంత బయటికి తీసుకొచ్చిందో. నువ్వు ఆయన నీలో వయసు కనపడుతుంది అన్నందుకు బయటికే రాలేదు. ఇంకా ఎవరేమంటారో అని దాన్ని ఫేస్ చేసే ధైర్యం కూడా లేదు. అంటే వాస్తవాన్ని కూడా అంగీకరించే స్థితిలో ఆ మనసులో బయటికి రాలేదు. లోపలికి వెళ్ళారు అంటే అనంతంగా బయటకు వచ్చారు ఆయన. ఎవరు చూస్తారో, ఎవరు వస్తారో, ఎవరు రావటానికి వెళ్ళి ఎవరిని అంగీకరించదు ఇంక మనసు. ఏమనంటే మనకిష్టం లేనిది, మనం వదులుకోలేని దాన్ని ఎవరైనా చెబుతారని భయంతో వెళ్ళాం అక్కడికి. ఎందుకు అక్కడ పోతే అయ్యో క్లాస్ బీగుతాడరా, సుత్తి వేస్తాడని అంటాం మనం. ఇది మనసు లక్షణం, అది అంతఃకరణ యొక్క లక్షణం. ఎంత గురువు అనుగ్రహం, ఎంత చూడండి. అందుకని గురువుగారు ఏమంటున్నారంటే ప్రతి పనిని, ప్రతి కదలికని మీకు అన్నీ ఇక్కడ జరుగుతున్నవి. బయట సరే, బయట చూడాలి, లోపల చూడాలి. ఎందుకంటే అంతఃకరణ కదా. అంతఃకరణ బయట ఉంటుందా? అంతఃకరణ అన్నది లోపలుండే పనిముట్టు అని. అంతఃకరణము అంటే లోపల పనిముట్టు ఎంత శుభ్రంగా ఉండాలి. మీరు స్టవ్ కూడా శుభ్రంగా వంట చేసి తుడుస్తారే, గిన్నె కూడా వండుకొని కడుక్కుంటామే, శుభ్రంగా తుడుస్తామే. మరి అంతఃకరణ లోపల మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణ 4 అవి ఎంత బాగుండాలి. అదే అది బాగుండాలంటే మరి పని చేసేదేమో బయట, ఆ పనిముట్టు బయట పని చేస్తుంది. బయట మరి అంటకుండా ఉంటుందా? మరి శుభ్రం చేసుకోవద్దా? అంటే నిరంతర పర్యవేక్షణ పేరే శుభ్రం చేయటం అంటే. అక్కడ శుచి అంటే అది పర్యవేక్షణ ఉంటే అక్కడికి చేరతారు అని సద్గురుదేవులు చెబుతున్నారు. ఇక్కడ నేనేమంటున్నానంటే ఎప్పుడైతే మీరు గమనించారా వార్తవారు, మీరు చూడండి, ఒక కొత్త బండి కనుక్కోండి, కొత్త బట్టలు కొనుక్కోండి, ఇంకేదన్నా ప్రత్యేకత అనిపించే ఏ ఆహార్యం విషయంలో అయినా మనసు ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుంది. తప్పే ఉంది, ఎవరిని విమర్శించడానికి కాదు కదా. మరి దానికంటే నువ్వు కొత్త బూట్లు కొనుక్కోవటం తప్ప, కొత్త బట్టలు కొనుక్కోవటం తప్ప. కానీ ఆ బట్టల ద్వారా నువ్వు ధరించిన తర్వాత నువ్వు దర్శించే నీ మనసు ఎలా ఉందో దర్శించు. ఒకసారి నువ్వు ధరించిన తర్వాత నీ మనసులో నువ్వు దర్శించేది ఏమిటంటే నువ్వు ప్రదర్శించేదే. అక్కడ పట్టుకోవాలి మనసుని. అప్పుడు కదా అంతఃకరణం. ధరించుట, దర్శించుట, ప్రదర్శించుట. ప్రదర్శన ఎక్కడి నుంచి వచ్చింది? ధరించింది నేను అంటే నువ్వు వేసుకున్న బట్టలే నీ ఆలోచన, నీ ఉద్దేశించి నిన్ను దూరం చేస్తుంటే మరి చూసుకోవద్దా రవి గారు? మరి నువ్వు ఆలోచన ధరించావా, బట్టలు ధరించావా?
ఆలోచనలు నువ్వు చేరాలనుకుంటున్నావు దాటి నువ్వు ధరించిన బట్టల దగ్గరికి వద్దాం అనుకుంటున్నావా? ఇది కామన్. ఇది అంటే నువ్వు 100%లో 25%లో ఉన్నావా, మళ్ళీ 75%లోకి వస్తున్నావా? అంటే 25%లో ఉన్నట్టుగా కనపడుతూ 75%లో జీవనం చేస్తున్నాను నేను. వాళ్ళు ఎవరో సంబంధానికి వస్తే మీ అబ్బాయికి అలవాట్లే ఉన్నాయి, అసలు చెడు అలవాట్లే లేవండి. ఒకటి ఎప్పుడన్నా కాస్త కొంచెం పేకాడతాడు, కాస్త అప్పుడంటే కాస్త సరే మరీ అట్లా ఆడలేరు కాబట్టి కొద్దిగా మందేస్తాడు, దాంతోపాటు ఇంకేదో తింటాడు. జనరల్గా అట్లా అంత ఆనందంగా హుషారుగా ఉన్నప్పుడు ఇంకా పరస్త్రీ వ్యామోహం అవి ఉంటాయి. ఆ తర్వాత ఇక ఎందుకంటే అది ఎప్పుడు మనసుకు బాధ కలిగినప్పుడల్లా ఇవి జరుగుతుంటాను. మరి మనసుకు బాధ కలిగిన క్షణాలు ఎక్కడున్నాయి? బోధ లేదుగా, బోధ లేని క్షణాలు చాలా ఉన్నాయి మనకు, కానీ లోపల బోధ ఉంది, పట్టించుకునే క్షణం లేదు మనకి, ఆ వీక్షణం లేదు. ప్రతి క్షణము బోధే ఉంది లోపల, చూడమంటున్నారు గురువుగారు. మనకి లోపల బోధం చూసే వీక్షణం లేదు, ఆ లక్షణమే లేదు. ఆ ఊరికే మాటగా అంటున్నాం, మళ్ళీ అది ప్రదర్శనే. నేను ఎంత చేశానో తెలుసా, పూజ చేస్తే చేసావు, దానికి ఏంటి, నా కోసం చేసావు. నా గోత్రనామాలు మైకులో రావాలనుకున్నాను అనుకోండి, ఎందుకు ఆయన వినాలా వీడు వినాలా? గోత్రనామాలు ఆయన వింటే ఆయన మనసులో ఆయన చెబితే సరిపోతుంది. నీకు ఆయనకి మధ్య ఎవరో ఉన్నారు కదా, అంబికా దర్బారుపతి. మళ్ళీ ఇవి ఊరంతా ఎందుకు? నువ్వు చేయించాను వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలిసాక చేయించిన ఫలితం వాళ్ళకి నీకు ఇది అయిపోయి ఇంకా పైన ఇవ్వటానికి ఏం లేదు. ఏముంది ఇవ్వటానికి? ఇంధనం ఉంటే కదా. ఇంత జాగ్రత్తగా ఉండాలి రవి గారు. నా ఆహార్యం నన్ను ఘర్షణకు గురి చేస్తుందా, ఆకర్షణకు గురి చేస్తుందా? దర్శనమా, ప్రదర్శనమా? నేనేం ధారణ చేస్తున్నాను, ఏం ధరించున్నాను, ఏం వ్యవహరిస్తున్నాను, ఇవన్నీ చూడండి అంటున్నారు. గురువుగారు ఏమంటున్నారంటే ఇదంతా గురువే చెప్పాలి రవి గారు. ఎక్కడ నీ లోపలే గురువు ఉన్నాడు. ఇప్పుడు ఆ గురువుగారు ఏం చేస్తున్నారు ఇక్కడ, నీ లోపల గురువు దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఏమొస్తుంది అని అంటున్నారంటే, ఏమొస్తుంది అంటే నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది కర్మలో, జీవితంలో ప్రతిదీ చూడాలి. ఇది తెలియాలి. ఇది సాధన ఏంటంటే మనసే కాబట్టి, ఉన్నది అందరికీ మనసే. భౌతిక జీవనము, ఆధ్యాత్మిక జీవనం రెండు అదే మనసు కాబట్టి, ఆధ్యాత్మిక ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవటం అనే ఒకటి ఉంది కాబట్టి, జీవనంలో కర్మలో ఫలాపేక్ష ఇంకా అది ఏదన్నా కానీ నీ నుంచి నువ్వు ఇతరుల నుంచి కోరుకునేది ఒక రకం మానసికంగా, భౌతికంగా ఫలాలని చక్కగా అర్థం చేసుకుంటూ అప్పుడు ఫలాపేక్ష పోయి అప్పుడు నువ్వు కోరుకున్నది ఏదైతే ఉందో కోరుకోకుండానే లభిస్తుంది అని సద్గురుదేవులు అనుగ్రహం చేస్తున్నారు. అది బ్రహ్మ వస్తువు. ఆ మనసే చక్కగా పవిత్రమైన శుద్ధ మనసు అనుభవంలోకి వస్తుంది. అంటే ఇక్కడ భగవాన్ గురువుగారు ఎంత అద్భుతమైన బోధ చేస్తారంటే, చిత్తవృత్తిని అంటే నాకున్న అలవాట్లు అన్నీ అవి మానే ఆలోచనలు అపీంద్రియాలు నిగ్రహించి అది యోగమే అని ఒక చోట చెబుతున్నారు. ఇంకొక చోట ఏం చెబుతున్నారు, జీవాత్మ పరమాత్మ కలవటం కూడా యోగమే. ఇక్కడ మనందరికీ సామాన్యులందరికీ ఏం చెబుతున్నారు గురువుగారు అంటే, నిన్ను సంస్కరించుకోవడానికి నిన్ను నువ్వు తెలుసుకోవటానికి నువ్వు చేస్తున్న కర్మలు, ఉత్తమమైన కర్మ ఏదైనా అది యోగమే. ఏ కర్మ అయినా, దేశభక్తి కావచ్చు, లేకపోతే ఏ చిన్న పనైనా ఆకర్షణ ఉండకూడదు అక్కడ, వికర్షణ లేదు, కేవలం ధర్మం మాత్రమే. అది యోగము అని గురువు గారు చెబుతున్నారు. కృష్ణ ముందే జగద్గురు. భారత్ మాతకు జై.